ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. హగ్గాయి 2వ అధ్యాయము 23వ వచనం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్ములను ఏర్పరచుకొని ఉన్నాడు. వాక్యం అంటది, దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని ప్రత్యేకించెను, ఎవరిని ప్రత్యేకించినో వారిని మహిమపరచినను వాక్యంలో రాయబడి ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని యొక్క చిత్తములో ఉన్నారు, మీరు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నారు. దేవుడు మిమ్ములను ఏర్పరచుకొని ఉన్నాడు. వాక్యం అంటది, నాకు వేరుగా ఉండి మీరు ఏ విధముగానూ ఫలించలేరు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు బలపరుస్తూ ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. గమనించండి, ఒక ఉద్యోగం కావాలన్నా, మనల్ని ఎవరన్నా ఒక చిన్న గేమ్లో ఆటలో చేర్చుకోవాలన్నా మనకి క్వాలిఫికేషన్స్ ఉంటాయండి, మనకు అర్హతలు ఉంటాయండి. కానీ దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోవడానికి మనలో ఏ క్వాలిటీ ఉంది, మనలో ఏ క్వాలిఫికేషన్ ఉంది? ఏ క్వాలిఫికేషన్ లేదండి. దేవుడు నిన్ను ఏర్పరచుకోవడానికి నీలో ఏ అర్హత లేదు, నాలోను నీలోను మనలోను. కానీ ఆయన కృప మనల్ని ఏర్పరచుకుని ఉన్నది. దేవుడు నిన్ను ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి అంటే కేవలము ఆయన కృప మాత్రమే. ఈరోజు మీరేం చెప్పాలో తెలుసా? అయ్యా, నన్ను ఏర్పరచుకున్నావు, నీకు స్తోత్రం ప్రభా, నా ద్వారా నీ నామం మహిమపరచబడనియండి అని మీరు చెప్పగలిగితే దేవుడు నీ ద్వారా తన నామమును మహిమ తెచ్చుకుంటాడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుని యొక్క చిత్తంలో మీరు ఉన్నారు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మీరు ధన్యులు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.